నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హతం వెనుక ఇజ్రాయెల్ ప్రయోగించిన ఒక అద్భుత ఆయుధం ఉందన్న వార్త ఇప్పుడు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. అదే బ్లూ స్పారో క్షిపణి. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్ష అంచులకు వెళ్లి అక్కడి నుంచి శరవేగంగా వచ్చి లక్ష్యాన్ని తుత్తనీయులు చేసే ఈ క్షిపణి గురించి ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది. అసలు ఈ బ్లూ స్పారో ప్రత్యేకత ఏంటి? ఇది అంతరిక్షం నుండి ఎలా దాడి చేస్తుంది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అది క్షిపణి కాదు, ఆకాశం నుండి ఊడిపడే మృత్యువు. ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోని ఖమేనీ నివాసాన్ని ధ్వంసం చేసేందుకు ఇజ్రాయెల్ తన అమ్ముల పొదిలోని అత్యంత రహస్య ఆయుధాన్ని బయటకు తీసింది. అదే బ్లూ స్పారో. రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ రూపొందించిన ఈ క్షిపణిని సాదాసీదా క్షిపణిగా భావించలేం. ఇది ఒక ఎయిర్ లాంచ్ బాలిస్టిక్ మిసైల్, అంటే యుద్ధ విమానం నుండి ప్రయోగించబడే బాలిస్టిక్ క్షిపణి. దీని అసలు రహస్యం దాని ప్రయాణ మార్గంలోనే ఉంది. F-15 ఈగిల్ యుద్ధ విమానం నుండి ప్రయోగించిన తర్వాత ఈ క్షిపణి నేరుగా అంతరిక్ష అంచుల దాకా దూసుకుపోతుంది. అక్కడ వాతావరణాన్ని వీడి మళ్లీ భూమి లోపలికి అత్యంత నిటారుగా ప్రవేశిస్తుంది. ఇలా అంతరిక్షం నుండి భూమికి పడిపోయే క్రమంలో దీని వేగం ఎంత ఎక్కువగా ఉంటుందంటే ప్రపంచంలోని ఏ ఆధునిక రాడార్ వ్యవస్థ కూడా దీనిని గుర్తించలేదు. అందుకే దీనిని స్పేస్ మిసైల్స్ అని పిలుస్తుంటారు. సుమారు 6.5 మీటర్ల పొడవు, 1900 కిలోల బరువు ఉండే ఈ బ్లూ స్పారో దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా గురి తప్పకుండా ఛేదించగలదు. నిజానికి ఇజ్రాయెల్ తన ఆరో క్షిపణి రక్షణ వ్యవస్థలను పరీక్షించడానికి ఈ స్పారో క్షిపణిను ఒక టార్గెట్ గా వాడేది. అంటే శత్రువుల క్షిపణి ఎలా వస్తుందో అలా ఇది ప్రయాణించగలదు. ఇప్పుడు అదే టెక్నాలజీని ఒక విధ్వంసకర ఆయుధంగా మార్చి శత్రువుల గుండెల్లోకి నేరుగా విసిరింది. ఖమేనీ ఉన్న కాంపౌండ్ పై దాదాపు 30కి పైగా క్షిపణులు విరుచుకుపడ్డాయని సమాచారం. అందులో ఈ బ్లూ స్పారో క్షిపణి ఆ కాంపౌండ్ లోని ప్రధాన భవనాన్ని నేలమట్టం చేసింది. అత్యంత వేగంగా నిటారుగా పడడం వల్ల ఇరాన్ వద్ద ఉన్న రష్యన్ నిర్మిత S-300 లేదా S-400 రక్షణ వ్యవస్థలు కనీసం స్పందించే లోపే పని పూర్తయిపోయింది. క్షిపణి శకలాలు ఇరాక్ సరిహద్దుల్లో లభ్యం కావటంతో ఇది ఏ మార్గం గుండా వచ్చిందో నిపుణులు గుర్తిస్తున్నారు. ఇజ్రాయెల్ సాంకేతికత ముందు ఇరాన్ రక్షణ కవచాలు పేకమెడల్లా కూలిపోయాయని ఈ దాడి నిరూపించింది.